వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, శనగలు, సజ్జలు, మిర్చి, టమాటో, చీని, పత్తి అన్ని పంటలకు ధరలు పూర్తిగా పడిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి మనసు లేదు, పట్టించుకొని ఆదుకునే కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. ఆశ్చర్యం కలిగిస్తుంది. 7,500 కోట్లతో మేము ఆదుకున్న పరిస్థితి చూసి వీళ్ళు అరకొరగా 300 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసే తీరును చూసినప్పుడు, నెల రోజుల క్రితం 26,000 ఉన్న మిర్చి రేటు ఈరోజు 18,000కు పడిపోయింది. అయినా పట్టించుకునేవాడు ఎవడు లేడు. శనగ ఎంఎస్పి రేటు 5,875. రైతులు 5,000 కూడా రాని పరిస్థితుల్లో రైతులు అమ్ముకుంటా ఉన్నారు. 5,000 కూడా రైతులకు గిట్టడంలా, పట్టించుకునే పరిస్థితి లేదు. మొక్కజొన్నకు ఎంఎస్పి 2,400 రూపాయలు ఎంఎస్పి అయితే రైతులు 1,400, 1,500 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఒక్క పంట మీదనే దాదాపుగా రైతులు నష్టపోతా ఉన్న ఈ 1,000 రూపాయలను లెక్కేసుకుంటే ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు 3,500 కోట్లు నష్టపోతా ఉన్నారు. అయినా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేది లేదు. అరటి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అరటి టన్ను 5,000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో 30,000 రూపాయలు టన్ను అమ్ముకున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు 5,000 రూపాయలకు తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు టమాటో ధరలు కిలో 2 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఇవే కాకుండా బత్తాయి, సజ్జ, వాటర్ మెలను, మస్క్ మెలను, ఈ అన్ని పంటల పరిస్థితి, పండ్ల పంటల పరిస్థితి ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పి 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 300 కోట్లు కాదు, 3,000 కోట్ల రూపాయల ధర స్థిరీకరణ నిధి పెడతాము, తోడుగా ఉంటాము అని చెప్పాల్సిన నోట్లో నుంచి కనీసం నోరు మెదపలేదు. పైగా ఎమ్మెల్యేలకు ఆటలంట, ఎమ్మెల్యేలకు పాటలంట, ఎమ్మెల్యేలతో స్కిట్లంట. అసలు అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు బిహేవ్ చేస్తామన్న తీరు చూస్తే ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతన్న కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ స్కిట్లు. వీళ్ళ కాలక్షేపం. నిజంగా మరోపక్క వ్యవసాయ రంగంలో ఎంత సంక్షోభం నెలకొని ఉందనంటే వందలాది మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే, నా లెక్కల ప్రకారం కాదు, ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025లో ఆత్మహత్య చేసుకున్న 393 మంది రైతు కుటుంబాలకు, 2,472 మంది రైతు కూలీల కుటుంబాలకు వారికి పరిహారం ఎప్పుడు ఇస్తారన్నది కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అసెంబ్లీలో. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడడం
వారికి భరోసా ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా కనీసం మచ్చుక కూడా చేయలేదు. పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్, పిల్లల పరీక్షలు స్టార్ట్ అయినాయి, విద్యా దీవెన బకాయిలు, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని గట్టిగా నిలదీస్తూ అడిగాం. ఒక్క మాట లేదు. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా అయితే మా ప్రభుత్వం క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చేవాళ్ళం. అలాంటిది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టరు, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఏప్రిల్, మేలో ఇవ్వవలసింది పెండింగ్ పడింది. అంతే, ఇంక అక్కడి నుంచి ఫినిష్. ఈ మార్చి వస్తే 9 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు అవుతుంది విద్యా దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్. 9 క్వార్టర్స్ ఇంటూ 700, 6,300 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మేము క్రమం తప్పకుండా 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం. ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 ఇప్పటికే 2,200 కోట్లు బకాయి. ఈ రెండు కలిపితే 6,300 కోట్లు విద్యా దీవెన కింద, 2,200 కోట్లు వసతి దీవెన కింద, 8,500 కోట్లు ఇవ్వాలి. వీటికి గాను 2024-25లో వీరు ప్రవేశపెట్టిన బడ్జెటరీ లెక్కల ప్రకారం వీళ్ళు విడుదల చేసింది 1,771 కోట్ల రూపాయలు 2024-25లో అని చూపించారు. అసెంబ్లీ జరుగుతోందని చెప్పి వెంటనే ఎక్కడ ఇది గొడవ పెద్దదవుతుందేమో అని బీఆర్ఓ ఇచ్చినారు 1,200 కోట్లు. నేను ఆ రోజే అన్న, బీఆర్ఓ ఇస్తానే బడ్జెట్, బీఆర్ఓ అంటే బీఆర్ఓ ఇస్తానే డబ్బులు ఇచ్చినట్టు కాదు. ఇప్పటికి కూడా ఎంత ఇచ్చినారంటే 300 కోట్లు ఏదో ఇచ్చినారని చెప్తున్నారు అంతే ఇప్పటిదాకా. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అంటే 2024-25లో వీళ్ళు చెప్తా ఉన్న ఈ 1,771 కోటి, ఇప్పుడు 300 కోట్లు, రెండు కలిపితే 2,070 కోట్లు. అంటే 8,500 కోట్లు మైనస్ 2,071, అంటే 6,428 కోట్లు బాకీ ఇప్పటికే. ఈ 2 ఏళ్లకే, ఈ మార్చి నాటికే ఈ 6,428 కోట్లు కాక ఈ సంవత్సరం 2026-27కు అవసరం 4 క్వార్టర్స్ ఇంటూ 700 విద్యా దీవెన కింద 2,800. ఈ ఏప్రిల్ 26 ఇవ్వాల్సిన వసతి దీవెన మరో 1,100 కోట్లు, మొత్తం 3,900 కోట్లు ఈ సంవత్సరం ఇవ్వాల్సింది. అంటే ఈ 3,900 కోట్లు ఈ సంవత్సరం కావాల్సింది. ఈ 2 ఏళ్లకు ఇప్పటిదాకా ఇవ్వాల్సిన బకాయిలు 6,428 కోట్లు, రెండు కలిపితే 10,328 కోట్లు కావాల్సి వస్తే ఈయన కేటాయింపు చేసింది కేవలం 2,766 కోట్లు. ఇక నేను పిల్లల చదువులు ఎలా సాగుతాయి? కాలేజ్ యాజమాన్యాలు పిల్లలను నిలదీస్తూ ఫీజులు కట్టించుకుంటున్నారు. కట్టలేని పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మీద తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటూ ఉన్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. అయినా ఈ చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కూడా
ఇవి ఎప్పుడు ఇస్తావు స్వామి అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కనీసం మాట కూడా లేదు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. 0 వడ్డీకి ప్రతి ఏప్రిల్ క్రమం తప్పకుండా బటన్ నొక్కేవాళ్ళం. ఏకంగా 4,900 చిల్లర కోట్లు మేము ఇచ్చినాం మా 5 ఏళ్లలో 0 వడ్డీ పథకానికి. ఈరోజు ఈయన మేనిఫెస్టోలో ఏమో 3 లక్షల వడ్డీ లేని రుణాలను 10 లక్షలకు పెంచుతానన్నాడు. పెంచడం కదా దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో ఇచ్చేది కూడా ఎగరగొట్టేసినాం, అది కూడా రావడం లేదు. ఇవ్వాల్సింది ఎగరగొట్టిన 0 వడ్డీ. ఇదే ఈయన మేనిఫెస్టోలో చెప్పిన 10 లక్షల ప్రకారం లెక్కేసుకుంటే ఈ 3 ఏళ్ళకు కలిపి అదే 9,000 చిల్లర కోట్లు. మా హయాంలో 1000 కోట్లు అయ్యేది. ఈయన 10 లక్షలకు పెంచి నేను వడ్డీ లేని రుణాలు ఇస్తాను, 3 లక్షలే జగన్ చెప్పింది అని అన్నాడు. అంటే 1000 కాస్త 3,000 కోట్లు, 3,500 కోట్లు ఇంటూ 3 ఏళ్ళు అంటే 10,000 కోట్లు. ఈ 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు స్వామి? అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తూ ఉన్నారు. పొదుపు సంఘాల పరపతి తగ్గిపోయింది. పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాలు తగ్గిపోయినాయి. ఏకంగా 10,000 కోట్లు రుణాలు తగ్గాయి బ్యాంకుల నుంచి వచ్చి తీసుకునే రుణాలు. మొన్న లాస్ట్ బడ్జెట్ ప్రజెంటేషన్లో నేను ప్రజెంటేషన్లో చూపించిన 40,000 కోట్ల నుంచి ఏకంగా 30,000 కోట్లకు తగ్గిన పరిస్థితులు. నబార్డ్ నివేదిక చూపించిన. నా మెమరీ కరెక్ట్గా ఉంటే ఐ థింక్ దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్, మేబీ నాట్ ది ఎగ్జాక్ట్ నెంబర్స్, బట్ కొంచెం అటు ఇటుగా. నా దగ్గర డాక్యుమెంట్ ఈరోజు లేదు. నబార్డ్ డాక్యుమెంట్ ఉందా? లాస్ట్ టైం మనం ప్రజెంట్ చేసిన నబార్డ్ డాక్యుమెంట్ ఉంటే ఇది చూపించాను ఒకసారి. లాస్ట్ బడ్జెట్ ఐ మీన్ ఇంతకుముందు ప్రెస్ మీట్లో చూపించినాను. మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. పైగా వీళ్ళు ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 పూర్తిగా ఎగరగొట్టేసినారు. ఒకవైపున 0 వడ్డీకి కూడా దిక్కులేదు. మరోవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. మా ప్రభుత్వంలో హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దయిపోయినాయి. మరోవైపున ఈయన ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7లో మోసంగా తేలాయి. ఇవేవీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున అక్క చెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ మాట్లాడుతూ ఉన్నాడు. పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ మాట్లాడుతున్నాడు. తానిచ్చిన హామీలు అమలు చేయకుండా ఒకవైపు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి చివరికి 0 వడ్డీకి కూడా వీళ్ళకు గతి లేకుండా చేసి వెన్నుపోటు పొడిచి మరోవైపున వారిని మభ్యపెడుతూ పారిశ్రామికవేత్తలను చేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు కోతలకు వస్తూ ఉన్నారు. మహిళా సాధికారత కోసం అప్పట్లో మేము అమూల్ను తీసుకొచ్చినాం, హిందుస్థాన్ లేవర్ను తీసుకొచ్చినాం, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ని తీసుకొచ్చినాం, ఐటీసీని తీసుకొచ్చినాం, రిలయన్స్ని తీసుకొచ్చినాం. ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకురావడమే కాకుండా బ్యాంక్ లింకేజెస్ కూడా టైఅప్ చేసి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను లక్షాధికారిని చేయాలి అని మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహన మిత్ర, 0 వడ్డీలు ఇవన్నీ మేము అమలు చేసి అక్క చెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం చేస్తే ఇవన్నీ రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు చివరికి ఇది నాబార్డ్ నివేదిక
ఒకసారి మీరే గమనించండి. చూస్తే 2024-25 సంవత్సరంలో ఏకంగా 41,623 కోట్లు అచీవ్మెంట్ కింద బ్యాంక్ లింకేజెస్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇస్తే 25-26 వచ్చేసరికి ఏకంగా ఈ 10 నెలల కాలానికి 30,698 కోట్లకు పడిపోయింది. మా ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం పెరుగుతా పోతే 2020-21లో 20,808 కోట్లు, 2021-22లో 33,000 కోట్లకు, దాని 20,808 33,568 కోట్లకు పెరిగి ఆ తర్వాత అక్కడి నుంచి 38,014 కోట్లు 2022-23లో పెరిగి దాని తర్వాత 2023-24లో ఏకంగా 49,626 కోట్లకు మేము పెంచుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఏకంగా 49,626 కోట్ల నుంచి 2024-25 సంవత్సరానికి అక్క చెల్లెమ్మలకి ఇచ్చే బ్యాంక్ క్రెడిట్ లింకేజు ఏకంగా 41,623 కోట్లకు తగ్గిపోయింది. అక్కడి నుంచి ఫర్దర్గా ఈ 2025-26కు వచ్చేసరికి ఈ 10 నెలల కాలానికి చూస్తే ఏకంగా 41,623 నుంచి 30,698కి పడిపోయింది. మహిళా సాధికారత కాదు, మహిళలను చంద్రబాబు నాయుడు నాశనం చేస్తా ఉన్నాడు అని చూపించే చిత్రపటం ఇది. మళ్ళీ ఇప్పుడు వారిని మోసం చేస్తూ పారిశ్రామికవేత్తలు చేస్తాడంట. ఎంత మోసం చేస్తున్నాడు ఈ మనిషి, ఇంత అన్యాయం చేస్తా ఉన్నాడు. ఇంకా ఇప్పుడేమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అంట. స్వామి, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇల్లు పూర్తి చేసేదానికోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు. కానీ ఏకంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ 2 ఏళ్లలో నేను అడుగుతా ఉన్నా, ఈ 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం 1 గజం స్థలమైనా ఇచ్చినాడా? 1 ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా 1 ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. మా హయాంలో మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 21 లక్షల ఇళ్ళ శాంక్షన్ ఇళ్ళ మంజూరు చేయించి ఇళ్ళ శాంక్షన్ చేయించి లక్షల పైచిలకు ఇళ్లను కూడా పూర్తి చేస్తాం. మిగిలిన ఇల్లు వివిధ దశల్లో కడతా ఉన్నారు, వివిధ దశల్లో ఉన్నాయి. ఆ వివిధ దశల్లో ఉన్న ఆ ఇళ్లను పూర్తి చేయడం కోసం ఇవ్వాల్సిన డబ్బులు, వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ మనిషి ఇవ్వడంలో డైవర్ట్ చేసినాడు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు కరెక్ట్గా ఈయన డైవర్ట్ చేయకుండా ఇస్తే మళ్ళీ రెండోసారి డబ్బులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఈయన డైవర్ట్ చేసినాడు, ఇంకా ఫినిష్, అంతే, పథకం అయిపోయింది. పైగా ఆ పథకం మళ్ళా ముందుకు సాగింది అని ముందుకు సాగించినారు అని అంటే ఈయన తరపు నుంచి చేయాల్సినటివి కొన్ని చేయాలి కాబట్టి అవన్నీ చేయడం ఎందుకులే అని చెప్పి అది కూడా ఆపేసినాడు. ఈ 2 కారణాలు. ఈ ఉన్న ఇళ్లను కంప్లీట్ చేయడం అనేది చెయ్యి స్వామి అని ఓ పక్క అంటా ఉంటే, ఓ పక్క ఏమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ అంటాడు. ట్రిపుల్ బెడ్రూమ్ అనడమే కాదు, మేనిఫెస్టోలో ఆయన ఏమన్నాడు తెలుసా? మేనిఫెస్టోలో ప్రతి ఇంటి నిర్మాణానికి అదనంగా ఆదివాసీలకు 1,00,000, ఎస్టీలకు అంటే కొండ ప్రాంతం కాకుండా కింద ప్రాంతంలో ఉన్న ఎస్టీలకు 75,000,
ఎస్సీలకు చేనేతలకు 50,000, చొప్పున ఇస్తామన్నాడు. 2 ఏళ్లలో ఒక్కరికైనా ఒక్క పైసా అయినా ఇచ్చినట. అదనంగా ఇస్తానని చెప్పిన ఈ వ్యక్తి కనీసం 2 ఏళ్లలో ఒక్కరికైనా ఒక్క పైసా ఇవ్వలేదు. దీని మీద గట్టిగా అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి ఒక్క మాట రాల. స్కూళ్ళు, హాస్పిటళ్లలో నాడు నేడు పనులు ఆగిపోయినాయి. అయ్యా, నాడు నేడు పనులు ఆగిపోయినాయి అని గట్టిగా ప్రశ్నిస్తూ అడిగాం. వీటికి సంబంధించి ఒక మాట లేదు. అయా, 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో తమ నిరసనను కూడా తెలియజేసిన పరిస్థితుల మధ్య మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ 17 మెడికల్ కాలేజీలను, ఆ 17 దేవాలయాలను పూర్తి చేయండి అయ్యా చంద్రబాబు అని చెప్పి గట్టిగా అడిగితే దాని గురించి కూడా ఒక్క మాట లేదు. ఆరోగ్యశ్రీకి ఇంతవరకు ఆయన పెట్టిన బకాయిలు, 2 ఏళ్లకే ఆయన పెట్టిన బకాయిలు 3,150 కోట్లు. ఈ సంవత్సరం మళ్ళీ 2026-27లో ఈ స్కీమ్ మళ్ళా నడవడానికి నెలకు 330 కోట్ల రూపాయల చొప్పున 12 నెలలంటే 4,000 కోట్లు కావాలి. అంటే ఈ 4,000 ప్లస్ ఈ 3,150, 7,150 కోట్లకు గాను ఈయన బడ్జెట్లో కేటాయింపులు చేసింది 4,000 కోట్లని చేశాడు. కానీ ఈయన ఏ రోజు కూడా కేటాయింపులు బడ్జెట్లో పెట్టిన దానికి కేటాయింపులకు ఖర్చు చేసింది చూస్తే ఏ రోజు కూడా కనీసం 2,000 కోట్లు దాటల. అయ్యా చంద్రబాబు గారు, 7,150 కోట్లు కావాలి, వీటికి సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? 3,150 కోట్ల రూపాయలు బకాయిలే ఉన్నాయి. ఈ సంవత్సరం స్కీమ్ నడవడానికి మరో 4,000 కోట్లు కావాలి. నెట్వర్క్ హాస్పిటల్స్లో టోటల్గా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అగ్రిమెంట్లు చేయబోము అని చెప్పి ఏకంగా నెట్వర్క్ హాస్పిటల్ నోటీస్ ఇస్తూ ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడిగినా కూడా ఈయన నోట్లో నుంచి ఒక్క మాట రాదు. ఉద్యోగులకు అధికారంలోకి వస్తూనే ఇస్తానన్న ఐఆర్ ప్రస్తావన లేదు బడ్జెట్లో. మేనిఫెస్టోలో పెట్టినారు, ఉద్యోగులకు అధికారంలోకి వస్తూనే ఐఆర్ అన్నాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో. ప్రస్తావన లేదు, పిఆర్సీ ప్రస్తావన లేదు, ఒక్క మాట లేదు. పెండింగ్లో ఉన్న 4 డిఏల గురించి, డిఆర్ల గురించి ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పను కూడా చెప్పలేదు. జీపీఎఫ్ గురించి మాట లేదు, ఏపీజీఎల్ఐ గురించి మాట లేదు. జనరల్ ప్రావిడెంట్ ఫండు, జనరల్ లైఫ్ ఇన్సూరెన్సు, మెడికల్ రీయింబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్సు, సరెండర్ లీవ్సు, వీటి కింద దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు పంపించి వాళ్ళందరినీ కొట్టి ఎత్తిచ్చేసేసినాడు. కనీసం వాళ్ళ ప్రస్తావన 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీసం వాళ్ళ ప్రస్తావన లేదు. చివరికి ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినా కానీ ఈ మధ్యకాలంలో గమనిస్తాను మీరు కూడా, ఆయన చేసేది 2 ఇప్పుడు పెన్షన్లప్పుడు ఒక గ్రామానికి ఏదో గ్రామానికి పోతాడు ఖచ్చితంగా 1వ తారీఖున. 2వది ఎక్కడన్నా నిలబడు, రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తా అని పాస్బుక్ల డిస్ట్రిబ్యూషన్లో ఎక్కడన్నా కనపడతా అంటాడు. ఇది తప్ప ఇంకా ఏది చేయడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తా, ఎక్కడికక్కడ సర్వే చేయిస్తా, ఎక్కడ లేని టెక్నాలజీ వాడుతున్నా, క్యూఆర్ కోడ్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నా, ప్రతి ల్యాండ్ పార్సిల్కు జియో కోఆర్డినేట్స్తో హద్దులు
చూపిస్తున్నా అని చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అసలు ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? సో సుదీర్ఘంగా దీని గురించి కూడా చెప్పినా నేను, అలా చెప్తా ఉన్నా. అసలు ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? ఈ సర్వేయర్ల వ్యవస్థ అయినా, ప్రతి గ్రామంలో ఈ సర్వేయర్ల వ్యవస్థ అయినా, ఈ సచివాలయాల వ్యవస్థ అయినా ఎవరి వల్ల వచ్చింది? అసలు ఈ సర్వే ఎక్విప్మెంట్ ఎవరి హయాంలో వచ్చింది? అసలు ఈ కోర్ స్టేషన్స్ ఎవరి హయాంలో వచ్చినాయి? అసలు ఈ రోవర్స్ ఎవరి హయాంలో వచ్చినాయి? అసలు ఈ విమానాలు, ఈ హెలికాప్టర్లు సర్వేలు చేస్తూ ఎవరి హయాంలో తిరిగాయి? అసలు ఈ ఓఆర్ఐ రికార్డులు ఎవరి హయాంలో వచ్చినాయి? చివరికి సర్వే చేయడానికి అవసరమయ్యే కోట్ల రాళ్ళు కూడా ఎవరి హయాంలో వచ్చాయి? చివరికి పాస్బుక్లో క్యూఆర్ కోడ్ కూడా ఎవరి హయాంలో వచ్చింది? చివరికి భూములకు జియో ట్యాగింగ్ హద్దులు ఎవరి హయాంలో వచ్చినాయి? ఇవన్నీ వచ్చిన వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సింది పోయి, సరే ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సరే నాకు క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడికి ఇష్టంలా, క్రెడిట్ చోరీ ఎలాగూ చేస్తున్నాడు, చేస్తాడు, ఇది నైజం అని అనుకుంటే పోతే పోయింది లేబ్బా. కనీసం ఆ ఉద్యోగస్తులన్నా, ఆ సచివాలయాలలో ఆ 15,000 మంది సర్వేయర్లు లేకపోతే, ఆ సచివాలయాలలో ఆ డిజిటల్ అసిస్టెంట్లు లేకపోతే, ఆ సచివాలయాలలో ఈ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు లేకపోతే అది ఎట్లా చేస్తారండి? ఎట్టవుతుందండి? కనీసం వాళ్ళకు కూడా ఏ రోజు థ్యాంక్ యూ చెప్పాల. థ్యాంక్ యూ చెప్పకపోగా వాళ్ళ మీద హెరాస్మెంట్. సచివాలయ ఉద్యోగులు దాదాపుగా 50-60 మంది చచ్చిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం సానుభూతి లేదు వాళ్ళ మీద. సర్వేయర్లనైతే సస్పెన్షను, హెరాస్మెంటు. ఒక థ్యాంక్ యూ చెప్పాల్సిన చోట, ఒక థ్యాంక్ యూ చెప్పి చిక్కటి చిరునవ్వుతో వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన చోట చిక్కటి చిరునవ్వు లేదు, థ్యాంక్ యూ లేదు, హెరాస్మెంటు, ఆత్మహత్యలు. ఇవి ఈరోజు ఎంప్లాయీస్ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏదైనా దానివల్ల మంచి జరిగిందా అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే, 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు సైతం చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ మీద తాను పెట్టిన మోసాలు, కల్పిత లెక్కలు, అబద్ధాలు ఇవి మాత్రమే ప్రజలకు కనిపించాయి తప్ప ప్రజలకు జరిగిన మేలైతే ఒక పెద్ద సున్నా. ఇన్ఫ్యాక్ట్ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు అన్న విషయంపై నేను గత నెల 19వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా సవివరంగా కూడా చెప్పాను. తనను మొదటి బడ్జెట్లో తాను పెట్టినప్పుడే అయ్యా చంద్రబాబు గారు వీటికి సంబంధించి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తా ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారి ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మా ప్రభుత్వం చివరి ఏడాది అంటే 2023-24ను ఆయన తొలి ఏడాది ఏదైతే ఆడిటెడ్ కాగ్
రిజల్ట్స్ రిపోర్ట్స్ ఏదైతే పబ్లిష్ చేసిందో, మా చివరి ఏడాది 2023-24, ఆయన తొలి ఏడాది 2024-25 సంవత్సరాన్ని ఒక్కసారి పోలిస్తే చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు కనిపిస్తాయి. 2023-24లో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు, 2023-24 మా చివరి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు ఎంత అని చూస్తే 2,36,486 కోట్లు. స్లైడ్లో మీకు కనిపిస్తుంది. ఆ సంవత్సరం ప్రభుత్వానికి వచ్చిన రాబడులు అంటే అన్ని రకాల రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన వనరులు, అంటే ఒక అప్పులు తప్ప, అంటే రాష్ట్రానికి వచ్చే సొంత పన్నులు ఆదాయము, పన్నేతర ఆదాయాలు, డెవల్యూషన్స్, అంటే కేంద్ర ప్రభుత్వం మన వివిధ రాష్ట్రాలకు ఇచ్చే వాటర్ డెవల్యూషన్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నీ కూడా కలుపుకుంటే, ఇవన్నీ కూడా కలుపుకుంటే 1,73,767 కోట్లు. మా ప్రభుత్వం చివరి ఏడాదిలో రెవెన్యూ లోటు 38,682 కోట్లు, ద్రవ్య లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటే అప్పులు 2023-24లో మా ప్రభుత్వం చేసిన అప్పులు ఫిస్కల్ డెఫిసిట్ 62,719 కోట్లు కూడా మీ కంటికి కనిపిస్తుంది. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం. ఈ రెవెన్యూ లోటు, ఈ ద్రవ్య లోటు, ఈ రెవెన్యూ లోటు, ఈ ద్రవ్య లోటు అంటే ఈ అప్పులు చంద్రబాబు గారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా పెరిగాయో ఒక్కసారి చూడండి. 2024-25లో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేసిన ఖర్చు, అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 2,49,096 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మొదటి ఏడాది చేసిన ఖర్చు. కానీ ఆ సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన రాబడులు, అంటే అన్ని రకాల రాబడులు, టోటల్ రిసీట్స్, ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఆ టోటల్ రిసీట్స్ ఒకసారి చూస్తే, అంటే పన్ను స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, పన్నేతర రెవెన్యూస్, డెవల్యూషన్స్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఇటువంటి అన్ని టోటల్ రిసీట్స్ అన్నీ కూడా కలిపితే కేవలం 1,68,024 కోట్లు. అదే మీరు గమనిస్తే ఆ టేబుల్లో మా హయాంలో 2023-24లో 1,73,767 కోట్లు కనిపిస్తే ఇక్కడ మాత్రం 1,68,024 కోట్లు మాత్రమే కనిపిస్తుంది. ఇంకా గమనిస్తే 2024-25 అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది చూస్తే రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లు వర్సెస్ మా ప్రభుత్వ హయాంలో మా చివరి ఏడాది కూడా రెవెన్యూ లోటు 38,682 కోట్లు మాత్రమే. అక్కడ నుంచి మా హయాంలో చివరి ఏడాదిలో రెవెన్యూ లోటు 38,682 కోట్లుంటే ఆయన హయాంలో రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లకు ఎగబాకింది. ఇక 2023-24లో అంటే మా ప్రభుత్వ హయాంలో ఫిస్కల్ డెఫిసిట్ అంటే అప్పులు మేము చేసింది ఎంత అని చూస్తే 60,285 కోట్లుగా కనిపిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారి హయానికి వచ్చేసరికి 24-25 ఆ సంవత్సరానికి సంబంధించి ఫిస్కల్ డెఫిసిట్ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు ఎంత అంటే ఏకంగా 81,071 కోట్లు కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంకు మన హయాంకు తేడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది రాష్ట్రానికి రాబడులు తగ్గాయి. ఇంతకుముందు మా హయాంలో 1,73,000
767 కోట్లు ఉండేది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి 1,68,024 కోట్లు. రెవెన్యూ డెఫిసిట్ ఏకంగా 56% పెరిగింది. 38,682 కోట్లు మా హయాంలో ఉంటే ఏకంగా 60,285 కోట్లు ఆయన హయాంలో. రెవెన్యూ డెఫిసిట్ ఏకంగా 56% పెరిగింది. ఇక ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇక ద్రవ్యలోటు చూస్తే ఏకంగా మా హయాంలో చేసిన అప్పులు 60,265 కోట్లు అయితే ఆయన హయాంలో ఏకంగా 81,071 కోట్లు, అంటే ఏకంగా 30% పెరిగింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది చూస్తే ఎక్కడా కూడా సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. పైగా మా హయాంలో ఉన్న పాత స్కీములన్నీ రద్దు చేసినట్టు ఆ స్కీములు లేవు. అయినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. 2024-25 తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి 2024-25 తర్వాత కూడా ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే నథింగ్ బట్ అప్పులు. చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూనే పోతా ఉన్నాడు. ఒకసారి గమనిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరం అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి నుంచి గమనిస్తే అంటే మా 5 ఏళ్ల పీరియడ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పీరియడ్ 2025-26 దాకా అంటే 2019-20 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల వరకు కూడా ఈ 25-26 ఆర్థిక సంవత్సరం కూడా మొదటి 10 నెలల వరకు కూడా చూస్తే మా 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే గమనించమని అడుగుతాను. అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే మా 5 సంవత్సరాల హయాంలో ఎంత తక్కువగా ఉందో అదే చంద్రబాబు గారి హయాంలో అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువగా ఉందో తేడా తెలుస్తుంది. అంటే మా హయాంలో ఇంకా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పైగా క్రమం తప్పకుండా మేము ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మేనిఫెస్టో అమలు చేసినాం. అలాంటి డిసిప్లిన్ చూపించిన పరిస్థితులు కూడా మాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకసారి గమనిస్తే ఏ రకంగా యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఏ రకంగా 2019-20లో 25.59, కోవిడ్ 2020-21లో కోవిడ్ టైంలో కాస్త పెరిగింది 31.82కి వచ్చింది. తర్వాత మళ్ళా ఫిజికల్ డిసిప్లిన్ తీసుకొచ్చినాం. 21-22లో ఏకంగా 14%కి తగ్గించిన 14.08%. 22-23లో కూడా 24.97%. 23-24 చివరి సంవత్సరంలో కూడా మా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 26.52%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి ఒక్కసారి గమనిస్తే 2024-25లో ఏకంగా ఎలాంటి స్కీములు లేకపోయినా, సూపర్ 6, సూపర్ 7 లాంటి స్కీములు ఏవి లేకపోయినా, గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసిన ఏకంగా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ 2024-25లో 32.5%కు పెరిగింది. ఇంకా ఈ సంవత్సరం 2025-26 మొదటి 10 నెలలు కూడా తీసుకుంటే
అక్కడ కూడా అప్పులు యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 39.74%కి ఎగబాకింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధ్వంసానికి ఇవన్నీ కూడా చిత్రపటాలు. ఆల్ దీస్ ఆర్ పెయింటింగ్స్. ఆర్థిక విధ్వంసానికి సాక్ష్యాలు, ఆధారాలు, చిత్రపటాలు. అంతేకాకుండా 2024-25 సంవత్సరంలో జిఎస్టిపిలో ఫిజికల్ డెఫిసిట్ కాంపోనెంట్ అంటే జిఎస్టిపిలో తీసుకొచ్చిన అప్పుల శాతం ఏకంగా 5.08%. మా హయాం చూస్తే, మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు చూస్తే కూడా జిఎస్టిపిలో ఫిజికల్ డెఫిసిట్ అంటే జిఎస్టిపిలో అప్పులకు సంబంధించిన పర్సంటేజ్ ఎంత అంటే సగటున 4.11%. ఇంకా మా హయాంలో కోవిడ్ ఉంది, అనుకోని ఖర్చులు పెరిగాయి, అలాంటి విపత్కర పరిస్థితులు, ప్లస్ తూచా తప్పకుండా మేనిఫెస్టోను కూడా అమలు చేస్తాం. అయినా కూడా జిఎస్టిపిలో యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా సగటున మీద 4.11% ఉంటే ఈయన 2024-25 మొదటి ఏడాదిలోనే ఏకంగా 5.08% దాటేశాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే విషయంలో చంద్రబాబు నాయుడు గారి విధ్వంసపు రికార్డుకు ఇది నిజంగా చిత్రపటాలుగా నిలబడతాయి. మామూలుగా ఏ రాష్ట్రమైనా కూడా ఎన్బిసి అంటారు, అంటే నెట్ బారోయింగ్ సీలింగ్. ఏ రాష్ట్రమైనా కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ విచ్ ఇస్ స్టిపులేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఎన్బిసికి లోబడి అప్పులు తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఈ చట్టాన్ని, ప్రతిసారి ఈ ఎన్బిసిని నెట్ బారోయింగ్ సీలింగ్ని ప్రతిసారి కూడా ఈ మనిషి ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఒకవైపున ఉల్లంఘిస్తాడు, మరోవైపున బిల్డప్ మాత్రం ఇస్తాడు. తాను గొప్ప పరిపాలనా దక్షుడుగా ఒక పెద్ద బిల్డప్ మాత్రం ఇస్తాడు. వాస్తవాలు చూస్తే 2014 నుంచి 19 కూడా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బిసిని అనుమతించిన దానికన్నా, అంటే ఎన్బిసి ఏదైతే నెట్ బారోయింగ్ సీలింగ్ అనుమతించిన దానికన్నా ఆ 5 ఏళ్లలో కూడా 29,099 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చాడు ఆయన. అదే మా హయాంలో 2019 నుంచి 24 మా హయాంలో చూస్తే 2 ఏళ్ల పాటు మా కోవిడ్ ఉన్నా కూడా, దీనివల్ల ఆదాయాలు తగ్గినా కూడా, ప్రజలను కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ సేవల రూపేణా భారీగా ఖర్చులు పెట్టే పరిస్థితులు ఉన్నా కూడా, ఇవన్నీ ఉన్నా కూడా, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ అమలు చేసిన అయినా కూడా మేము నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బిసి పరిమితికి కన్నా 12,708 కోట్లు తక్కువగానే అప్పులు చేశాం. మా 5 ఏళ్ల ట్రాక్ రికార్డ్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మళ్ళీ సీన్ రివర్స్. ఫిజికల్ డిసిప్లిన్ అనేది గాలికి ఎగిరిపోయింది, మళ్ళీ సీన్ రివర్స్. తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024-25లో నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే పరిమితికి మించి ఏకంగా 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు. ఎన్బిసి సీలింగ్ కన్నా కింద కనపడతాయి చూడండి. ఇక 2025-26 ఏడాదిలో
పరిస్థితి చూస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు తెచ్చిన అప్పులు ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు, వీటి గ్రాస్ అప్పులు, వీటికి సంబంధించిన గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 3,20,000 కోట్లు దాటాయి ఇప్పటికే. మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. ఇదిగోండి ఏమేమి కార్పొరేషన్ నుంచి ఎంతెంత అప్పులు తాను కాంట్రాక్ట్ చేసినాడు, ఎంతెంత అప్పులు దాన్ని తీసుకొచ్చినాడు, అన్నీ కూడా ఈ టేబుల్లో పొందుపరచడం జరిగింది. వీటికి అన్నిటికీ కూడా జీవోలు కూడా ఉన్నాయి. ఈ 2 ఏళ్లలోనే ఏకంగా మేము 5 ఏళ్లలో చేసిన అప్పు 3,31,000 కోట్లు అయితే, ఈయన 2 ఏళ్లలోనే 3,20,000 కోట్లు, 3,20,454 కోట్లు ఈయన కాంట్రాక్టెడ్ అండ్ చేసిన అప్పులు, గ్రాస్ అప్పులు. ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇది నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రెవెన్యూ డెఫిసిట్, ఈ ఫిజికల్ డెఫిసిట్, నిజంగా ఇవి ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రెవెన్యూ డెఫిసిట్లు, ఆయన వస్తే చాలు ఈ రెవెన్యూ డెఫిసిట్లు, మా హయాంలో ఎందుకు రెవెన్యూ డెఫిసిట్లు, ఫిజికల్ డెఫిసిట్లు కంట్రోల్డ్గా ఉన్నాయి? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వస్తూనే రెవెన్యూ డెఫిసిట్లు, ఫిజికల్ డెఫిసిట్లు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? రెవెన్యూ డెఫిసిట్ అంటే రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ మైనస్ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇది రెవెన్యూ డెఫిసిట్. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? పెరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలో విచ్చలవిడిగా జరుగుతూ ఉన్న అవినీతి, దోచుకో పంచుకో తినుకో, అందరూ జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పెరగడంలా, రాష్ట్రానికి సంబంధించిన వనరులు రావడంలా. చంద్రబాబు నాయుడు గారు, ఆయన బినామీలు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఆయన ఎల్లో మీడియా సహచరులు దోచుకో పంచుకో తినుకో పరిస్థితిలో ఏకంగా ఇసుకను వదలడంలా, మట్టిని వదలడంలా, సిలికాను వదలడంలా, క్వార్ట్స్ను వదలడంలా, లాటరైట్ను వదలడంలా, గ్రనైట్లను వదలడంలా, లిక్కర్ వదలడంలా, లిక్కర్ మాఫియా నడుస్తూ ఉంది, భూమును వదలడంలా, అధిక రేట్లకు పీపీఏలు, మొత్తం అన్నింటా కూడా దోపిడీయే. ఇక ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమము, అభివృద్ధి ఎలా నడుస్తుందో? ఎంత అప్పులు తెచ్చినా కూడా ఎలా సరిపోతాయి? అంతా దోచేస్తూ ఉంటే. విశాఖపట్నంలో చిన్న ఎగ్జాంపుల్ కూడా, ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా, ఏ స్థాయిలో వీళ్ళ దోపిడీ అని అంటే, విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమిని ,54 ఎకరాలు 5,000 కోట్లు విలువ చేసే భూమి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? ఆశ్చర్యం కలిగించే విషయం.
రియల్ ఎస్టేట్ కంపెనీలకు, చెనిక్కాయలకు, బెల్లానికి అతి తక్కువ రేటుకు భూములు ఇస్తా ఉన్నాడు. భూములు ఇవ్వడమే కాదు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో 2,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఎదిరిస్తాడంట. ఈయన ఎదిరిస్తాడంట. రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి ఇలాంటి స్కాములు జరుగుతూ ఉంటే? చంద్రబాబు గారి ప్రభుత్వ ఆర్థిక పనితీరు అధ్వానంగా ఉందని చెప్పడానికి ఇంకొక అంశం కూడా చెప్తాను. మామూలుగా మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో ఉండాలి. ఆ మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో లేకపోతే, కన్సాలిడేటెడ్ ఫండ్లో కన్నా లేకపోతే, వెంటనే ఇట్ విల్ ట్రిగర్ ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. అంటే ఇవన్నీ కూడా రకరకాల వడ్డీలతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ట్రిగర్ వడ్డీతో కూడిన స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డిఎఫ్ అంటారు, అది ట్రిగర్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా దాటిపోతే వడ్డీతో కూడిన డబ్ల్యూఎంఏ అంటే వేస్ అండ్ మీన్స్ అకౌంట్, అది ట్రిగర్ అవుతుంది. అది కూడా దాటిపోతే ఓడీలోకి వెళ్ళిపోతాం, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఇవన్నీ కూడా వడ్డీతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్లు లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్లో మినిమం బ్యాలెన్స్లు కానీ లేకపోతే, ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఏ కష్టాలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో లేనప్పటికీ, మా హయాంలో అన్న కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు చూసినాం, రకరకాల ఇబ్బందులకర పరిస్థితుల మధ్య రాష్ట్రాన్ని నడిపినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో మినిమం నగదు ట్రెజరీలో ఉన్న రోజులు ఎన్నో తెలుసా? కేవలం 8 రోజులు. అంటే 365 రోజులకు 357 రోజులు ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టలా. చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న పరిపాలనకు, ఆయన ఇస్తా ఉన్న బిల్డప్కు మధ్య తేడాను స్పష్టంగా చూపించే మరొక చిత్రపటం ఇది, మరొక పెయింటింగ్ ఇది. ఓవైపు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులు బయటకు రానివ్వకుండా ఏకంగా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2024-25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా 81,082 కోట్లు అయితే, ఇది కాగ్ రిపోర్ట్లో స్టేట్మెంట్ 6 ఫ్రమ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ బై కాగ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 24-25. కాగ్ రిపోర్టు స్టేట్మెంట్ 6 ఇది. ఆ ప్రింట్ పెట్టేసినాం అంతే. కాగ్ రిపోర్ట్లోనే తీసుకొచ్చి ఆ ప్రింట్ చూపిస్తా ఉన్నా నీకు, మీ అందరికీ కూడా. నెట్ బోరోయింగ్, నెట్ ఇంక్రీజ్ ఇన్ బోరోయింగ్ చూడండి, ఆ కాలం సర్కిల్ చేసినాం చూడండి. ఎనభై 81,082 కోట్లు చూపిస్తూ ఉంటే కాగ్ రిపోర్ట్ల ప్రకారం, ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తూ 60,000 కోట్ల రూపాయలు మాత్రమే
నెట్ బారోయింగ్ కింద చూపిస్తూ ఉన్నారు. అంతా 60,485 కోట్లని. అంటే తప్పుడు సమాచారం, దాచిపెట్టే కార్యక్రమం. ఏకంగా 20,000 కోట్ల అప్పును, వాస్తవంగా చేసిన అప్పును దాచిపెట్టి చూపిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, దీని మీద క్యాబినెట్ సెక్రటరీకి మేము లేఖ రాస్తూ ఉన్నాము. ఈ కాగ్ రిపోర్టు ప్లస్ వాళ్ళు రాసిన లేఖ రెండు కూడా చూపించి, చంద్రబాబు నాయుడు కోసం కింద మీద పడిన ఆ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్లీ క్వశ్చన్ మార్కులు ఎక్కువ వస్తాయి. దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు డిఓపిటికి లేఖ రాస్తున్నాం, క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం, ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం. కాగ్ రిపోర్టు, ఈ రిపోర్టు రెండు కూడా పెట్టి ఈ డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు కాక, ఇది డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు. ఈ డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు కాక 2024-25లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, అంటే బడ్జెట్ ఏతర అప్పులు. ఈ వివరాలు ఇవ్వండి అని చెప్పి మండలిలో మేము రాతపూర్వకంగా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం దాటవేసే కార్యక్రమమే చేశారు, కానీ వివరాలు ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు ప్రభుత్వ గ్యారంటీతో పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, వీటిని అన్నిటినీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనకంగా ఏమంటారు అని. కానీ ఈ లెక్కలు మాత్రం చెప్పడం లేదు. అన్నీ కూడా దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు. తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే. పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఏమైనా కనపడినాయా? మళ్ళీ అడుగుతా ఉన్నా, బడ్జెట్ ముగింపులో, బడ్జెట్ ముగిసింది కాబట్టి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగే ప్రశ్నలు అడిగాము, సమాధానాలు రాలా. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు కూడా గమనించిన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నోట్లో నుంచి కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలా. మళ్ళీ అడుగుతా ఉన్నా, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్ళీ అడుగుతా ఉన్నా. ఇప్పటికీ 3 బడ్జెట్లు పెట్టారు. సూపర్ 6, సూపర్ 7లో యువగలం అనే పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 3 ఏళ్లకు ప్రతి నిరుద్యోగికి బకాయి పడ్డ 1,08,000
ఎప్పుడు ఇస్తారో అని అడిగితే నోరు మాత్రం మెదపడం లేదు. అడుగుతా ఉన్నా, మళ్ళా రెండోసారి అడుగుతా ఉన్నా, రెండోది అడుగుతా ఉన్నా. 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు, ఇవన్నీ నేను సూపర్ 6 సూపర్ 7లే నాళ్ళలో నుంచి తీస్తున్నా బయటికి. 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ళ లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి అని చెప్పి మీ సూపర్ 6లో సూపర్ 7లో పేరు పెట్టి ఇస్తామన్నారు. జూన్ 2024 నుంచే ఇవన్నీ వర్తిస్తాయని కూడా చెప్పినారు. మీరు ఇచ్చిన బాండ్లు చూసినా, మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు చూసినా అన్నీ కూడా జూన్ 2024 నుంచే స్టార్ట్ అయిపోతాయన్నారు. ప్రతి నెల 1500 ఇస్తామన్నారు. ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. 3 ఏళ్లకు గాను ఒక్కొక్కరికి 54,000 బాకీ. ఒక్కొక్క మహిళకు 18 ఏళ్ళు నిండిన మహిళకు ఒక్కొక్కరికి ఏకంగా 54,000 బాకీ. ఓటర్ లిస్టు ప్రకారం చూసినా కానీ ఏకంగా ఓటర్ లిస్టు చూపించమాట రాష్ట్రంలో ఇంతకుముందు నువ్వు చూపించింది ఎన్నికిపో సరిపోతుందమ్మా. 2,10,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి అదే అమ్మా, ఇది అంత ఆవేశపడుతున్నా. ఏం చేస్తా కాదు ఇక అదే ఓటర్ లిస్టు చూసిన 2,10,58,615 మంది ఓటర్లు. వీళ్ళంతా 18 ఏళ్ళ వయసు నిండిన వాళ్ళే. ఇళ్లలో నుంచి ఒక 60 ఏళ్ళు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే 1,78,99,440. ఒక్కొక్కరికి నువ్వు ఇస్తాననింది ఏంది 1,500 నెలకు, సంవత్సరానికి 18,000. ఈ 3 ఏళ్లకు ఒక్కొక్కరికి 54,000 బాకీ. వీరికి ఎప్పుడు ఇస్తారన్న విషయం ఈ 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. ఇదే సూపర్ 6 సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ, ఈనాడు పత్రిక అడ్వర్టైజ్మెంట్ మళ్ళా చూపించండి. మీ సూపర్ 6 సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ అని. నెలకు 4,000 రూపాయలు చొప్పున, ఏడాదికి 48,000 రూపాయలు చొప్పున 3 ఏళ్లకు వీళ్ళు బాకీ పడింది ఒక్కొక్కరికి 1,44,000. వీరికి ఎప్పుడు ఇస్తారు స్వామి ఇది అని అడిగినాం. కనీసం మాట్లాడను కూడా లేదు. పైగా 2024 ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి మార్చిలో మేమిచ్చిన పెన్షన్ల సంఖ్య 66,34,372. మేమిచ్చిన పెన్షన్లు అక్షరాల ఎన్నికల షెడ్యూల్ మార్చి 16 వచ్చింది. ఆ తేదీ నాటికి, ఆ మార్చి నాటికి మేమిచ్చిన పెన్షన్లు మార్చిలో 66,34,372. దాంట్లో ఇప్పటికే 5,64,709 పెన్షన్లు కట్ చేసినారు. వీళ్ళు మొన్న మార్చిలో ఇచ్చిన పెన్షన్లు చూస్తే 60,69,663. అంటే దాని అర్థం 5,64,709 పెన్షన్లు కటింగ్.
ప్రతి నెల 25,000 పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నారు. కావాలంటే మీరే గమనించండి. ఫిబ్రవరి, లాస్ట్ మంత్ ఫిబ్రవరి, ఈ మంత్ మార్చు, ఈ 2 తేడా మీరే గమనించండి. 2026 ఫిబ్రవరిలో ఇచ్చిన పెన్షన్లు 60,96,108 అయితే ఈ మార్చిలో, నెక్స్ట్ మంత్ ఇచ్చిన మార్చిలో ఇచ్చిన పెన్షన్లు 60,69,663. అంటే ఈ ఒక్క నెలలోనే కత్తిరించిన పెన్షన్లు 26,000. ప్రతి నెల ఇలా కత్తిరిస్తున్నారు. ఈరోజు టోటల్గా సీన్ రివర్స్. మా ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటికి గమనిస్తే, ఈ మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్లతో గమనిస్తే మా ప్రభుత్వ హయాంలో 66,34,372 పెన్షన్ల నుంచి ఇప్పుడు నిన్న మార్చిలో ఇచ్చింది 60,69,663 పెన్షన్లు. అంటే ఏకంగా 5,64,709 పెన్షన్లు కత్తిరించినారు. పైగా కనీసం ఈ మార్చిలో వీళ్ళు ఇచ్చిన నెంబర్ల ప్రకారం, అంటే ఈ 60,69,663 మంది పెన్షన్ రూపాయలు, 60,69,663 మందికి వీళ్ళిచ్చే పెన్షన్ అమౌంట్ లెక్కన ఇంటూ 12 నెలలు వేసుకుంటే వీళ్ళు ఇవ్వవలసింది, బడ్జెట్లో పెట్టవలసింది 31,554 కోట్లు. కానీ వీళ్ళు బడ్జెట్లో పెట్టింది కేవలం 27,719 కోట్లు. అంటే దాని అర్థం వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు, మరో 7,45,993 పెన్షన్లు కట్ చేయబోతున్నారని. దీని మీద క్లారిటీ అడిగినాం. ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెంబర్లు చూపించి, ఈ నెంబర్లతో ప్రశ్నిస్తూ, అయ్యా దీని మీద క్లారిటీ ఇవ్వండి అని అడిగినాం. ఎందుకు తక్కువ అమౌంట్ చూపిస్తున్నారు అని అడిగినాం. 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, కనీసం దీని గురించి ప్రస్తావన కూడా లేదు. తల్లికి వందనం కింద సూపర్ 6, సూపర్ 7లో ఇంకోటి చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ స్కీములో తల్లికి వందనం కింద ఏకంగా మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారయ్యా అని అడిగినాం. తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తామన్నారయ్యా, ఎప్పుడు ఇస్తారయ్యా, ఎగ్గొట్టారు అని చెప్పి అడిగాం. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు కత్తిరించేసినారు. 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలోని చివరి ఏడాది యూడిఐఎస్సి నెంబర్స్, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్, యూడిఐఎస్సి నెంబర్స్ ఒకసారి చూస్తే, ఫర్ ఎడ్యుకేషన్ చూస్తే ఏకంగా 87,41,885 మంది పిల్లలు. మరి 87,41,885 మంది పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బు ఏకంగా 20 లక్షలు తగ్గించినారు. 20 లక్షల మంది పిల్లలకు తగ్గించారు. తగ్గడమే కాదు, ఏ ఒక్కరికి 15,000 ఇవ్వాల. 15,000 కథ దేవుడు ఎరుగు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొంతమందికి అక్కడక్కడ 13,000 వీళ్ళు ఇచ్చింది. ఆ మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు స్వామి అని అడిగినాం. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? సరిగ్గా ఇవ్వలేదు కదా, మిగిలిన వారిని కూడా కలుపుకొని ప్లస్ ఇచ్చిన వారికి కూడా సరిగ్గా ఇవ్వలేదు కదా, బ్యాలెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు స్వామి అని అడిగినాం. దానికి సంబంధించి కూడా నోరు మెదపలేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని చెప్పినారు. తీరా చూస్తే ఇప్పుడు షరతులు పెట్టినారు. 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 రకాల సర్వీసులకు మాత్రమే వర్తింపు చేస్తూ ఉన్నారు.
ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టినారయ్యా, ఎన్నికలప్పుడు ఎలాంటి షరతులు లేకుండా అని చెప్పి అదే పనిగా చెప్పినారు కదయ్యా మీరు అని అడిగితే నోరు మెదపడం లేదు. దీపం అన్నారు, ప్రతి మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. మొదటి ఏడాది ఇచ్చింది 1 సిలిండరే, మిగిలిన 2 సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టినారు. రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 1,59,00,000 చేరుకట్టుగా డేటా కనిపిస్తూ ఉంది. సోర్స్ పబ్లిక్ సెక్టర్, PSU, OMC, IOCL, BPCL క్లియర్గా కనిపిస్తూ ఉంది. సోర్స్ 1,59,00,000 రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఒక్కో గ్యాస్ సిలిండర్కి 855 రూపాయలు చొప్పున 3 గ్యాస్ సిలిండర్లకు ఏడాదికి 4,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి 3 ఏళ్ళు అంటే 4,000 ఇంటూ 3 12,000. వీళ్ళు ఇచ్చింది ఏంది? మొదటి ఏడాది 786 కోట్లు మాత్రమే. రెండో ఏడాది 2,199 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేట్లో చెప్పినారు. మరి ఇచ్చినారో లేదో చూడాల్సిన తర్వాత ఎప్పుడో తెలుస్తాయి మనకు. బట్ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఏమో 2,199 కోట్లు అన్నారు. ఈ బడ్జెట్లో 2,600 కోట్లు పెట్టినారు. మరి 12,000 కోట్లకు 3 ఏళ్ళకు కాను నువ్వు ఇచ్చింది కనీసం సగం కూడా లేదు. 6,144 కోట్లు బకాయిలు. 12,000 కోట్లు డివైడెడ్ -786 -2,199 -2,600 కోట్లు, 6,143 కోట్లు బాకీ. ఇవి ఎప్పుడు ఇస్తారు స్వామి? మహిళలందరూ వంట రూమ్లలో ఎదురు చూస్తున్నారు స్వామి అని అంటే నోరు మెదపడం లేదు. అన్నదాత సుఖీభవ అన్నాడు రైతులను మోసం చేసేందుకు. అప్పుడేమన్నాడు? PM కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో నేను నెల 20,000 ఇస్తా, నేను సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాడు. ఇంతకుముందు కూడా మన బడ్జెట్ ప్రజెంటేషన్లో ఇదే ఆయన అన్న మాటలు, ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ మాటలు ప్లే చేసి వినిపించారు అందరికీ కూడా. కావాలంటే మళ్ళీ ప్లే చేద్దాం ఒకసారి. చెప్పు, ప్లే చేయ. మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. చూడండి ఎంత గొప్పగా అబద్ధాలు ఆడగలుగుతాడు మనిషి. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 ఇస్తానని చెప్పి చెప్పినాడు. మొదటి ఏడాది ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది 20,000కు గాను ముక్కి అప్పుడు ఒక 5,000 అప్పుడు ఒక 5,000 ఇచ్చినాడు. అంటే 2 ఏళ్ళకి కలిపి 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సింది 40,000కు గాను ఇచ్చింది కేవలం 10,000. అంటే 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ. ఇది ఎప్పుడు ఇస్తావు స్వామి ఆ రైతులకు అందరికీ? రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అడిగితే నోరు కూడా మెదపడం లేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత. పైగా మా ప్రభుత్వ హయాంలో 53,52,000 మంది రైతులకు మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసాను వర్తింపజేసి మేము ఇస్తే, ఈయన హయాంలో ఈయన 46,85,000 మందికి కుదించేసినాడు. అంటే దాదాపుగా 7 లక్షల మంది రైతులను ఎగరగొట్టేసినాడు. పైగా కౌలు రైతులకు 1 పైసా కూడా ఇవ్వాల.
కౌలు రైతులు కానీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారు రైతులు కానీ వీళ్ళెవ్వరికీ కనీసం ఒక పైసా కూడా ఇచ్చింది లేదు. పదహారు రోజులు అసెంబ్లీ తర్వాత వీటి గురించి ఎందుకు మాట్లాడలేదయ్యా అని అడుగుతా ఉన్నాం. 2023-24 ఖరీఫ్లో 2023-24 ఖరీఫ్కు సంబంధించి 2024 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరపున కట్టాల్సింది కడితే కేంద్రం వాళ్ళు ఇవ్వాల్సింది కూడా దానికి జత కలిపి రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు పంట నష్ట పరిహారం డబ్బులు ఇస్తాయి. అలాంటిది ఈ పెద్ద మనిషి అధికారంలోకి వచ్చినాడు. జూన్ 2024లో డబ్బులు కట్టాల్సింది కట్టకపోవడంతో 834 కోట్లు కట్టకపోవడంతో రైతులు ఏకంగా 1324 కోట్లు నష్టపోయినారు. ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులను గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారి నిర్వాకాల వల్ల 2023-24, 2024-25 ఈ 2 వ్యవసాయ సీజన్లకు సంబంధించి రైతులు ఏకంగా 3500 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఉచిత పంటల బీమా తీసేయడం వల్ల. వీటికి సంబంధించి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారయ్యా స్వామి అని అడిగితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ కనీసం వీళ్ళ నోట్లో నుంచి ఒక మాట రాల. గత ఏడాది అక్టోబర్లో మేంతా తుఫాన్ వచ్చింది. ఈ మోంతా తుఫాన్ అన్నది ఏదైతే గత ఏడాది అక్టోబర్లో వస్తే లక్షల మంది రైతులు నష్టపోతే రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల, రూపాయిలా ఎవరికి ఇప్పటికీ కూడా. ఎప్పుడు ఇస్తారో అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కూడా కనీసం వీళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట రాదు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి కోసం ఏకంగా మా ప్రభుత్వ హయాంలో 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా 7500 కోట్ల రూపాయలు వెచ్చించి 5 ఏళ్లలో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి ఆ ప్రతి ఎకరాను ఆ ప్రతి గ్రామంలోనూ ఈ క్రాప్ చేసి ఏ రైతుకైనా కూడా తన వేసిన ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆ ఆర్బీకే పరిధిలోనే సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని మార్క్ఫెడ్కు జేసీని జాయింట్ కలెక్టర్ను జాయింట్ ఎండీగా చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ ఎప్పుడు రేటు పడిపోయినా కూడా ఆదుకుంటూ ఏకంగా 7500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకే పరిధిలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఇదిగో ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని, ఈ రేటు కన్నా తక్కువగా ఎక్కడైనా వస్తే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అని చెప్పి రైతులకు భరోసా ఇచ్చేవాళ్ళం. దళారీల వెన్నులో వణుకు పుట్టించేవాళ్ళం. అంతకన్నా తక్కువ రేటుకు తీసుకునేదానికి ఎవడైనా సాహసిస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళం. 7500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆడుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి కోసం కేవలం 300 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు.
ఇంత దారుణమేందయ్యా అని చెప్పి రైతులంతే ఇంత చులకనేందయ్యా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీస్తూ అడిగితే దాని మీద కూడా ఒక్క మాట లేదు. పైగా ఎదురుదాడి. ఇలా తానిచ్చిన హామీలు మోసంగా చేసి అమలు చేయకుండా ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి, ఒకవైపున తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం చేశాడు, మరోవైపున తాను ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసినాడు, మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసినాడు, మరోవైపున స్కూల్సు, హాస్పిటల్సు, వ్యవసాయము అన్నీ కూడా విధ్వంసానికి లోనైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటాడు చంద్రబాబు నాయుడు? ప్రతి జంట కనీసం 3-4 పిల్లలను కనాలంటాడు. ప్రతి జంట కనీసం 3-4 పిల్లలను కనాలంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు గారి పాలనలో పాలు తాగినా నీళ్లు తాగినా చనిపోతా ఉన్నారు. స్కూళ్ళల్లో, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం కూడా పెట్టలేకపోతా ఉన్నాడు. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. పరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహారం వల్ల పిల్లలు చనిపోతా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఇవే పరిస్థితులు. నాడు నేడు ఆగిపోయాయి. 0 వేకెన్సీ పాలసీ గాలికి ఎగిరిపోయింది. 17 కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి కావాల్సిన చోట, పూర్తి చేయాల్సిన చోట వాటిని స్కాములు చేస్తూ అమ్మాలని చెప్పి వాటిని ఆపేసిన పరిస్థితులు. ఫ్యామిలీ డాక్టర్ లేదు, విలేజ్ క్లినిక్లు నిర్వీర్యం. హాస్పిటల్లో WHO, GMP కేటగిరీస్కి సంబంధించిన మందులు కదా దేవుడు ఎరుగు, మామూలు మందులు కూడా దిక్కులేని పరిస్థితుల్లో హాస్పిటల్స్ తయారైపోయినాయి. బడులలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు పనులు ఆగిపోయాయి. ట్యాబులు 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి ఆపేసినారు. గోరుముద్ద కూడా అన్యాయం చేసినారు. చదువులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరే ఎన్రోల్మెంట్ GER రేషియో మా ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2023-24తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్లో చేరిన సంఖ్య దాదాపుగా 43 లక్షల గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, ఈ 2 కేటగిరీస్లో దాదాపుగా 43 లక్షల దగ్గర ఉంటే ఆ టేబుల్ కూడా సరిపోయి ఉందమ్మా. 43 లక్షల మంది ఉంటే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది ఏకంగా 33 లక్షలు తగ్గిపోయింది. 10 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ బడులలో నుంచి దాదాపుగా విత్డ్రా అయినారు. పది లక్షలు 8 లక్షలు ఏదో నెంబర్ కరెక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ఆ నెంబర్స్ మళ్ళీ ఒకసారి చూడండి. మంచి చదువులు లేవు, మంచి వైద్యం లేదు. వ్యవసాయం అనేది రైతులకు ఈరోజు గుదిబండగా మార్చినాడు చంద్రబాబు నాయుడు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడు, అమలు చేస్తానన్న సూపర్ 6, సూపర్ 7 అమలు చేయడు. పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసినాడు. ప్రజల జీవన ప్రమాణాలను కనీసం పెంచకుండా, పట్టించుకోకుండా మహిళలకు తానిచ్చిన హామీలు అమలుకు దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఎడాపెడా ఒక్కొక్కరు 3, 4 పిల్లలను కనండి అని అంటాడు.
స్వామి ఖండం కథ దేవుడు ఎరుగు స్వామి. చంద్రన్న పెళ్లి కానీ మేనిఫెస్టోలో పెట్టినావు. ప్రతి జంటకు పెళ్ళి అయితేనే ₹1,00,000 ఇస్తానన్నావు. ఇంతవరకు ఒక్కరికి ఇలా. అది ఎప్పుడు ఇస్తావు స్వామి అని అడిగినాం. ఇంతవరకు ఇలా దాని గురించి మాట్లాడు. కానీ మూడో బిడ్డ కంటే మాత్రం డబ్బులు ఇస్తాడంట. ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన చంద్రన్న పెళ్లి కానుకకు దిక్కు లేదు. ఇప్పుడు మూడో బిడ్డ కంటే డబ్బులు ఇస్తాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను కొత్తగా. సార్, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నిజంగా అబద్ధలాడడంలోనూ మోసం చేయడంలోనూ అసలు కళ్ళార్పడు. అసలు ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా పుడతారు కొంతమంది. అంటే ఈయనకు కరెక్ట్గా పుట్టినోడు మళ్ళీ లోకేష్ కూడా అట్టే ఉన్నాడు అనుకో, అది వేరే విషయం. బట్ చాలా అంటే వీళ్ళు ఇది చాలా అన్యాయస్తులు. వీళ్ళు ఇంత అన్యాయంగా ఎవరు పుట్టరు. నిజంగా గొప్ప సంగతి వీళ్ళ కథ. మహిళల జోలికి వస్తే ఈ మనుషులు ఏమంటాడు? మాటలు మాత్రం. మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్లు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు డైలాగుల మీద డైలాగులు ఈ మధ్యకాలంలో మనం అంతా చూసి ఉంటాం. ఈయన సినిమా డైలాగులు కాదు, ఆయన చంద్రబాబు డైలాగులు ఈయన. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఇదే చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, ఎంతమందిపై నువ్వు చర్యలు తీసుకున్నావు చంద్రబాబు అని. ఇంత డైలాగులు కొడతా ఉన్నావు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్నావు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని అన్నావు. డైలాగుల మీద డైలాగులు కొడతా ఉన్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతా ఉన్నా, మహిళలపై దారుణాలకు పాల్పడ్డ మీ పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద నువ్వు చర్యలు తీసుకున్నావు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసింది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా. కేజీబీవి మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నామని అడుగుతా ఉన్నా. మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద అయ్యా చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నామని అడుగుతా ఉన్నా. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈ చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నారో అని అడుగుతా ఉన్నా. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ, ఎమ్మెల్యేలు ఈ లీడర్ల కథ దేవుడు కనీసం పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. అలా సంధ్యారాణి పిఏ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. పైగా బాధితురాల మీద కూడా తప్పుడు కేసు, ఉల్టా కేసు పెట్టినారు బాధితురాల మీదనే. అంతెందుకు, ప్రస్తుత టీడీపీ చైర్మన్, ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ ఫోటోలతోనూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. సరే, వాళ్ళంతా పొలిటీషియన్స్లే, వాళ్ళ జోలికి పోతే చంద్రబాబు నాయుడికి అని ఇబ్బందిలే.
అని ఏమైనా హెసిటేట్ చేస్తున్నాడేమో చంద్రబాబు అని అనుకుంటే, టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ ఫోటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడని అడుగుతా ఉన్నాడు. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. లేఖ రాయడమే కాకుండా దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళా అక్నాలెడ్జ్మెంట్తో సహా లేఖ బయటకు వచ్చింది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసింది లేదు, ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని ఆయన అడిగితే ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినాడు. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, నిష్ట లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు, ఎస్పెషలీ దేవుని ఆలయంలో. ఇలాంటి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. చివరికి చంద్రబాబు నాయుడుకి నిజంగా భయము లేదు, భక్తి లేదు, ఆలయ నిర్వహణలో శ్రద్ధ అంతకన్నా లేదు. నిన్ననే కదిరిలో జరిగిన రథోత్సవంలో రథం కింద పడి 6 భక్తులు గాయపడ్డారు. పవిత్రమైన రథోత్సవం నిర్వహణలోనూ భక్తులకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంలో తిరుమలలో 6 మరణించినారు. ఫస్ట్ టైం తిరుపతి హిస్టరీలో, తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఇది ఫస్ట్ టైం. అది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 6 మరణించినారు. సింహాచలంలో చందనోత్సవం సందర్భంలో 7 చనిపోయినారు గోడగూలి. పలాసలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయినారు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం తప్ప వీరికి నిజంగా శ్రద్ధ ఎక్కడుంది? అసలు లేటెస్ట్ ఇది కదిరిది, నిన్న జరిగిన ఘటన. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా మళ్ళా చివరికి కదిరి ఘటన నిన్న. చివరికి తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కూడా చెప్పలేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు. చివరికి తిరుమలకు సప్లై అయిన నెయ్యి వ్యవహారంలో కూడా మా పార్టీ నుంచి మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలు చంద్రబాబు దగ్గర నుంచి సమాధానాలు రాలా. ఇందాపూర్ డైరీ హెరిటేజ్కు, చంద్రబాబు కంపెనీ హెరిటేజ్కు మధ్య సంబంధాల గురించి నిలదీశాం. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు. సంగం డైరీ, వైష్ణవి డైరీ, తిరుమలకు సప్లై అవుతున్న నెయ్యి టెండర్లలో డాక్యుమెంట్లు చూస్తే ఇప్పటి వరకు 200 కోట్ల స్కామ్ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే
ఉద్దేశపూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి 351 రూపాయల నుంచి 716 రూపాయలు తీసుకుపోయినారు. ఒక సంవత్సరంలో ఉద్దేశపూర్వకంగానే ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి రేటు 351 నుంచి 716 రూపాయలకు పెంచుకుంటూ పోయారు. 2024 ఆగస్టు గమనించండి ఆ టేబుల్లో. 2024 ఆగస్టులో 351 రూపాయికి తిరుమలకు సప్లై అయితే 2024 ఆగస్టులో 351 రూపాయికి తిరుమలకు సప్లై అయితే అక్టోబర్ 2025 నాటికి అంటే ఒక సంవత్సరంలోనే 716కు తీసుకొని పోయినారు. అంటే కేజీ నెయ్యి దాదాపు 365 రూపాయలు పెంచినారు. కేజీ నెయ్యి దాదాపుగా 365 రూపాయలు పెంచినారు కేవలం ఒక సంవత్సర కాలంలోనే. దీనికోసం ఒక కార్టెల్ మాదిరిగా ఏర్పడి దేవుడు సొమ్మును కొల్లగొడతా ఉన్నారు. ఒక కార్టెల్ మాదిరిగా ఏర్పడి దేవుని సొమ్మును కొల్లగొడతా ఉన్నారు. ఒక్కసారి ఈ స్కామ్ చూస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఆగస్టు వరకు తిరుమలకు సప్లై అయిన రేటు ధర 351. ఆ తర్వాత 2025 జనవరి 31కి ఈ రేటు అమాంతంగా 513కు పెరిగింది. 2025 జనవరి 31 నాటికి ఈ రేటు అమాంతంగా 513 రూపాయలకు చేరింది. 2025 అక్టోబర్ నాటికి 599 రూపాయలకు స్కై రాకెట్ లా పెరిగింది. ఆ తర్వాత అదే అక్టోబర్లోనే 716కు పోయింది. గమనించమని అడుగుతామన్నా. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో స్కాములలో ఏకంగా జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే, చంద్రబాబు హయాంలో మొన్న జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేసిన కేసు అది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పరకామణి నుంచి అంటే టీటీడీలో డబ్బులు లెక్కబెట్టే కార్యక్రమం నుంచి ఏకంగా జనవరి 2025లో చంద్రబాబు హయాంలోనే బుక్ అయిన కేసు ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేస్తే, చంద్రబాబు గారి హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించినారు. ఆ దొంగకు దగ్గరుండి హషప్ చేసి బెయిల్ ఇప్పించినారు. మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే 15 కోట్ల విలువ చేసే ఆస్తులు టీటీడీ గుడికి రాయించిన పరిస్థితులు అప్పట్లో. కానీ ఇవాళ ₹1 కోటి విలువ చేసే బంగారం చోరీ చేస్తే పట్టుపడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం బయటికి రాకుండా, మరోవైపున సెప్టెంబర్ 2025లో 2023లో జరిగిన సెప్టెంబర్ 2025లో చంద్రబాబు నాయుడు 2023లో జరిగిన పరకామణి కేసు 75,000 విలువ చేసే డాలర్ నోట్లు పట్టుబడి అక్కడ కూడా గుడికి మేలు జరుగుతూ 15 కోట్ల ఆస్తి టీటీడీకి రాయించిన దాన్ని తప్పుపడతాడు. జనవరి 2025 ఆయన హయాంలో జరిగింది దాచిపెట్టి,
సెప్టెంబర్ 2023లో 2023లో జరిగిన 75,000కు సంబంధించిన డాలర్ నోట్ల దొంగతనం వ్యవహారం ఆ గుడికి మంచి జరిగిస్తూ చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున విషప్రచారం దుమారం చేసి ఈ 2025 జనవరిలో జరిగింది కప్పిపెడుతూ. ఇంకా ఆశ్చర్యం చెప్పన్నా, ఇంకా ఆశ్చర్యమేనండి. నెయ్యి వ్యవహారంలో కూడా అంతే. ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. మే 15 ఈయన హయాం, మే 15, 2024 ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. ఈయన ముఖ్యమంత్రి అయింది జూన్ 4. జూన్ 12వ తారీఖు ఈయన హయాంలోనే సప్లై మొదలుపెట్టినారు. చూడండి, వినండి, మరి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన హయాంలోనే కొన్ని ట్యాంకర్లు పాస్ అయినాయి, టెస్టులు పాస్ అయినాయి. జూన్ నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి, వేరే కంపెనీ పేరుతో. వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది. వాటిని లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు ఆగస్టు, సెప్టెంబర్లో. అర్థమైందా? ఆగస్టు, సెప్టెంబర్లో జరిగింది ఇదంతా. ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఈ విషయాన్ని దాచిపెట్టి జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని, అది జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఈయన ఎదురారోపణ. ఇది మేము చేసినామని ఎదురారోపణ చేసింది ఈయన హయాంలో జరిగింది. రిజెక్ట్ అయినటివి మళ్ళీ వెనక్కి రాకూడదు, అలాంటిది మళ్ళీ వెనక్కి వచ్చేట్టుగా చేసినాడు. వైష్ణవి డైరీ, సంఘం డైరీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుస్తూనే ఉంటాయి. వెనక్కి వచ్చినాయి, వాడినాడు, మళ్ళీ ఎదురు మా మీద దాడి సెప్టెంబర్లో. ఆయన చేసిన తప్పును మాపై నెట్టాడు. ఏం చెప్తాను, ఇలాంటి వారిని ఏమనాలా? ఓ పక్కేమో తప్పు ఆయనే చేస్తాడు, వేలెత్తి వేరే వారి మీద నింద వేస్తాడు. రెండో వైపున ఆ దుమారంలో స్కామ్ చేస్తాడు. డైరెక్ట్గా ఆ హెరిటేజ్కు, ఆ ఇందాపూర్కు ఉన్న సంబంధం ఏంటి అంటే నోరు మెదపలేడు. వాళ్ళ వెబ్సైట్లోనే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ అని వాళ్ళే రాసుకుంటారు. అదే హెరిటేజ్కి సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ను ఫైర్ చేస్తారు వీళ్ళే. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు ఈ నేపథ్యంలోనే. రేటు సంవత్సర కాలంలో 351 నుంచి 716కు పెరుగుతుంది. ఒక కార్టెల్ ఫామ్ అవుతుంది. సంవత్సర కాలంలోనే రేట్లు పెంచుకుంటూ 351 నుంచి 716కు పెంచుకుంటూ పోతారు. కేజీ నెయ్యి మీద 365 రూపాయలు ఒక సంవత్సరంలో పెరుగుతుంది. స్కామ్ కనిపిస్తుంది. సరే, ఇలాంటి వాళ్ళని ఏమనాలా అని అడుగుతా ఉన్నా. సినిమాలో నిజంగా ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఒక సినిమాకు పోతే ఆ 2.5 గంటల్లో విలన్ కూడా ఇంతగా ఆలోచన చేయడము. అసలు ఇది లైవ్
లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తాను. రియాలిటీ షో. స్కీములు లేవు, స్కాములు, మళ్ళీ ఎదురు ఆరోపణలు, మళ్ళీ కుట్రలు. సార్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మందిలాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా? నచ్చితే కదా హరీష్. 1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా. Sir, could you speak in English, sir? ఎందుకు చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, ఉప ప్రధాని అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎవరు చెప్పినారు స్వామి? వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారా? గొప్ప సంగతి నిజంగా. ఈయన ముఖ్యమంత్రిగానే బరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం బరాయిస్తారండి? Sir, could you speak brief in English, sir? Brief in English, sir. Brief in English. Could you please? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది. Sir, you said, Sir, you said Chandrababu Naidu has given wrong figures in the assembly. So how do you think he could be held accountable for that?